కాంగ్రెస్ సమయంలో సోనియా గాంధీ గారి సమయంలో ఇచ్చిన ఇంకొక స్లోగన్ ఏంటో తెలుసా? కాదు ఇంకొక చట్టం ఏంటో తెలుసా? 25 ఏళ్లుగా కోర్టుల ద్వారా మనల్ని వేధిస్తున్న ఆ చట్టం ఏంటో తెలుసా? 2004 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అదే సెక్షన్ 498A గృహ హింస నిరోధక చట్టం. ఈ చూడండి, ఈమెకి 498A అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 రెండు వేరు అని కూడా తెలియదు. 498A తెచ్చింది ఎవరు? ఇందిరా గాంధీ గారు 1983లో. మరి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. గమ్మత్తుగా ఈ ఆడవారి రక్షణ కోసం తెచ్చిన రెండు చట్టాల్లో ముఖ్యమైన పాత్ర ఆడవారిదే. ఒకటి ఇందిరాగాంధీ గారు అయితే రెండు సోనియా గాంధీ గారు. మరి వాళ్ళు తెచ్చిన ఈ చట్టాన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడుతుంది కూడా ఆడవాళ్లే. 498A చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ హింస చేసిన వాళ్ళని శిక్షించటం. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ హింసకు గురైన వాళ్ళని రక్షించటం. ఈ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని, లూప్ హోల్స్ని ఉపయోగించుకొని అనేక మంది మగవారు ఇబ్బంది పడుండొచ్చు, అనేక మంది ఆడవారు లాభపడుండొచ్చు. కానీ మన దేశంలో కోట్లాది మంది స్త్రీలు ఇట్లా మగవారి చేతిలో హింసకు గురవట్లేదా? మనం రోజు పేపర్లో, న్యూస్లో చూడలేదా? అందుకని ఈ చట్టం తీసేయమంటావా? ఇంకా నాకు చాలా భయం వేసేసింది. ఇంకా బాగా బెదిరిస్తున్నారు. ఇంకా నేను మా డాడీకి ఫోన్ చేస్తుంటే ఇంకా డాడీ అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకు పెట్టిన అప్పటికి వాళ్ళు గుణపంతో ఇట్లా కట్ చేసుకుని వాళ్ళే లోపలికి చేయి పెట్టి డోర్ తీసేసుకుని మా ఆయన నా జుట్టు పట్టుకొని ఏమి ఇచ్చిండే మీ నాయన అని చెప్పి, ఫోన్ చేస్తాను నువ్వు మీ నాయనకి కింద పడేసి తొక్కి కొట్టేశారు నన్ను బాగా. ఇది నిన్నో మొన్నో వచ్చిన న్యూస్. మరి ఈమెకు సమాధానం ఉందా నీ దగ్గర? ఈ సోషల్ మీడియా రెవల్యూషన్లో ఈమెలాగా అనేక మంది జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. అంటే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ రీసెర్చ్ లేకుండా మాట్లాడేవాళ్ళు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది.